నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు। రాబోయే ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోండి। ఓటర్లను చైతన్యపరుస్తూ గూడూరు పట్టణ పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది। వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లిలో 30,000 మెజార్టీతో గెలుస్తాం। మనుబోలు మండలంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి। విరివిగా సేవా కార్యక్రమాలు। రోటరీ క్లబ్ వెస్ట్ వారోత్సవాల్లో భాగంగా ప్రాంతీయ ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన క్లబ్ ప్రతినిధులు, ఇతరులు। వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహుడికి పూజలు। చిల్లకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్। రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే విధంగా చర్యలు చేపడుతున్నామని సిఐ పాపారావు తెలిపారు। గూడూరు పట్టణంలో పోలీస్ శాఖ అధికారులు, పారామిలిటరీ సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు। ఓటర్లను చైతన్యపరుస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వారి ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలంటూ పిలుపునిస్తూ పోలీస్ శాఖ అధికారులు మరియు పారామిలిటరీ సిబ్బంది గూడూరు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ చేపట్టారు। ఈ సందర్భంగా సిఐ పాపారావు మాట్లాడుతూ ఓటర్లు ఎటువంటి ప్రలోభాలు, బెదిరింపులకు గురికాకుండా ఉంటూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తాము ఉన్నామని భరోసా కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించామని పేర్కొన్నారు। అదేవిధంగా ఎన్నికల సమయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు। ఇప్పటికే రౌడీ షీటర్లు, పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని బైండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందని ఆయన వివరించారు। మన తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకి రానున్న పార్లమెంట్ మరియు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ సందర్భంగా మన గూడూరు మున్సిపాలిటీ పరిధిలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ మరియు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనం ఈరోజు పారామిలిటరీ బలగాలతోటి కవాతు నిర్వహించుకోవడం జరుగుతుంది। సుమారుగా 100 మంది సిబ్బంది ఇందులో పాల్గొనడం జరుగుతుంది। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రానున్న ఎలక్షన్లో ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి భయప్రాంతాలకు గురి కాకుండా, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి మేమంతా ఉన్నాము అనే ఒక భరోసా కల్పించడమే దీని యొక్క ఉద్దేశము। ఇప్పటికే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, అలాగే గతంలో కేసులో ఉన్నటువంటి ముద్దాయిల్ని, అలాగే మనకి ట్రబుల్ మాంగర్స్ మొత్తాన్ని కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది। అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ పాల్పడినట్టయితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది। అదేవిధంగా ఈ ప్రజల్లో భరోసా కల్పించడం కోసం మేమున్నామని చెప్పి స్టేట్ పోలీస్తో పాటు సెంట్రల్ పారామిలిటరీ బలగాలతో కూడా కవాతు నిర్వహించడం జరుగుతుంది। వైకాపా పాలనలో సామాన్యుడికి ఒరిగిందేమీ లేదని, వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో 30,000 మెజార్టీతో గెలవబోతున్నామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు। మనుబోలు మండలంలోని వీరంపల్లి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు। మనుబోలు మండలంలోని వీరంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు। గ్రామానికి చెందిన 30 కుటుంబాల వారు టీడీపీలో చేరారు। వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు। స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి సోమిరెడ్డి ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు। అలాగే పార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాల కరపత్రాలను ఆయన ప్రజలకు అందజేశారు।
ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో టీడీపీ జనసేన కూటమి 10కి 10 స్థానాలు గెలవబోతోందని జోషన్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుకే సాధ్యమని వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో 30,000 మెజార్టీతో గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. 2.5 కోటి బిల్లు అయితే మొత్తం పనికి 10% అడిగి వాళ్ళని తరిమేశావు. ఈ రోజు నేను చంద్రమోహన్ రెడ్డి పని చేయలేదు, నేను చేసి దాన్ని ఓట్లు అడుగుతాను అన్నావు. 5 ఏళ్లు నువ్వు దాంట్లో పని చేయలే. ఓట్లు అడిగే హక్కు లేదు. నువ్వు దోచుకోవటం దాచుకోవటం తప్ప. నేను చెప్పాను 3,000 కోట్లు లెక్కలిస్తా. అక్కడ కృష్ణపట్నం ఆ టోల్ గేట్ మాఫియా దగ్గర నుంచి భూముల కుంభకోణం, అతి భారీ కుంభకోణం. అక్కడ బూడిదకి టన్నుకింత టిప్పర్ కింద వసూలు చేయటం 3వ భారీ కుంభకోణం. 4 ఇంకా గ్రావెల్ దగ్గర నుంచి అక్కడ వైట్ స్టోన్, క్వాడ్జ్, మరుపూరు, వరదాపురం, ప్రభగిరిపట్నం, ఇవన్నీ అన్ని గ్రామాల్లో భారీ దోపిడీ చేశావు. నువ్వు జనం గురించి పట్టించుకోలే. ఇప్పుడు ఆడు చెప్తున్నారు ఈ వీరంపల్లి గ్రామంలో దాదాపు చాలా ఇళ్ళకి 10 ఏళ్ళు 20 ఏళ్ళు భూస్వాములకి వాళ్ళ సొంత ఇళ్ళకి డబ్బులు వేసావు. ఇక్కడ పేద ఎస్సీకి బేస్మెంట్ అయితే పని ఆపేసేసావు. ఎన్ని అతి పెద్ద భారీ కుంభకోణం ఇక్కడ గృహ నిర్మాణ శాఖలో జరిగింది. గృహ నిర్మాణ శాఖలో నేను పోయి వరిగొండలో కళ్ళ కట్టేటట్టు చూపించా అక్కడ జరిగిన కుంభకోణం. అందుకని నీకు మనసు లేదు, మానవత్వం లేదు, పేదోళ్ళంటే ప్రేమ లేదు. మేము చేయగలిగినంత సాయం చేస్తాం, అందరికి చేయలేకపోవచ్చు. అన్యాయం మాత్రం మా జీవితంలో చేయం. నువ్వు అట్ట కాదు. నీవు ఎన్ని దుర్మార్గాలు చేస్తారో ఈ వీరంపల్లిలో మీ పార్టీ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు బొమ్మి సురేంద్ర, శ్రీనివాసుల నాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, మధునాయుడు, మస్తాన్ నాయుడు, శివ, పూండ్ల రామ్మోహన్ రెడ్డి, యానాది నాయుడు, ఆంజనేయులు, సుధీర్, మేడికొండ రామానాయుడు, దొడ్డపునేని రామానాయుడు, బొడ్డు మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వెస్ట్ వారోత్సవాల్లో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రోటరీ క్లబ్ వెస్ట్ మాజీ అధ్యక్షుడు ధనంజయ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో క్లబ్ ఆధ్వర్యంలో ఎస్ఎల్ఎన్ బాబు సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు క్లబ్ సభ్యులు ఇతరులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్లబ్ మాజీ అధ్యక్షుడు ధనంజయ రెడ్డి మాట్లాడుతూ తమ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రక్తదాన శిబిరాల ద్వారా రక్తాన్ని సేకరించి ఆపదలో ఉన్న రోగులకు అందించడం ద్వారా సంతృప్తి కలుగుతుందని ఆయన వివరించారు. రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో రోటరీ వారోత్సవాల్లో భాగంగా గత 4 రోజుల నుంచి నిత్యం ఏదో కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు గూడూరు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నందు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక 25 మెంబర్స్ రిటైరెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోటరీ నెలకాయ సభ్యులు కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. రోటరీ సభ్యులందరూ కూడా మంచి శుభపరిణామం ఇది. ఎందుకంటే బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క ఇవ్వాల్సింది. ఎందుకంటే బ్లడ్ ఇచ్చిన దానివల్ల మనకు ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, కొలెస్ట్రాల్ కానీ బీపీ కానీ హార్ట్ అటాక్ కానీ రాదని ఇప్పుడే తెలియజేశారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇవ్వాలని, అంటే మనిషి తెలిస్తేనే కదా మనం ఏదైనా చేయగలము. అందువల్ల డాక్టర్ గారు చెప్పిన విధంగా మేము కూడా దాన్ని పాటించడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల కూడా అంటే 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. అందువల్ల ప్రతి నెల 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ చేస్తే రక్తం. ఇంకా మరికొందరు మాట్లాడారు. రోటరీ వారోత్సవాల్లో భాగంగా రోటరీ వెస్ట్ క్లబ్ 7 రోజుల నుంచి 7 కార్యక్రమాలు చేయాలని నిర్ణయించి వారోత్సవాలు స్టార్ట్ చేశాము. అందులో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చి రక్తదాతలు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎస్ఎల్ఎన్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రక్తం అనేది ఎక్కడంటే అక్కడ అంగళ్ళలో దొరికే వస్తువు కాదని అందరికీ తెలిసిన విషయమే. రక్తం నుంచి ఒక ప్రాణాన్ని కాపాడినందుకు ప్రతి ఒక్కరు కూడా మంచి సంతోషం. సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. వారికి మన క్లబ్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బ్లడ్ అనేది ఒక బ్లడ్ వల్ల చాలామంది ప్రాణాలు కాపాడవచ్చు.
బ్లడ్ ఉన్నందువల్ల. సో బ్లడ్ డొనేషన్ చేయడం నిజంగా చాలా అదృష్టం కూడా. ఎందువల్లంటే ఒకసారి బ్లడ్ ఇస్తే మళ్ళీ ఆటోమేటిక్గా బ్లడ్ రీకూప్ అవుతుందండి బాడీలో. అది చాలా ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పారు. కాబట్టి అటువంటి బ్లడ్ క్యాంపును ఏర్పాటు చేయడం మా రోటరీ క్లబ్ వారు శుభ పరిమాణం. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి, ఆడిటర్ రామ్మోహన్ రావు, వాసుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అన్ని వసతులు సమకూర్చామని ప్రిన్సిపల్ మీరా సాహెబ్ తెలిపారు. చిల్లకూరులో ఏర్పాటైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి మరియు ఇంటర్ ప్రవేశాలకు అర్హత పరీక్షలు నిర్వహించారు. చిల్లకూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం 5వ తరగతి మరియు ఇంటర్ ప్రవేశాలకు అర్హత పరీక్షలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో గురుకులానికి హాజరయ్యారు. పరీక్ష రాసే విద్యార్థుల హాల్ టికెట్లను ప్రిన్సిపాల్ మీరా సాహెబ్ పరిశీలించి పరీక్షా కేంద్రాలకు పంపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మీరా సాహెబ్ మాట్లాడుతూ ప్రవేశ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో మంచినీరు వంటి వసతులు కల్పించామని తెలిపారు. మాస్ కాపీయింగ్కు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం చిల్లకూరు తిరుపతి జిల్లా బ్రాక్ సెట్ అంటే అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశ పరీక్షకు మరియు ఇంటర్ ప్రవేశ పరీక్షకు ఈరోజు ఎంట్రన్స్ ద్వారా పిల్లల్ని పరీక్ష రాయించడం జరుగుతుంది. 5వ తరగతి విద్యార్థులకి 10 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అలాగే ఇంటర్ విద్యార్థులకు 2 నుంచి 4:30 వరకు పరీక్ష జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కొత్తగా ప్రభుత్వము ఓఎంఆర్లకు మరియు క్వశ్చన్ పేపర్ కోడ్ కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ABCD అనేటువంటి పద్ధతిలో విద్యార్థికి క్వశ్చన్ పేపర్లు మాస్ కాపీయింగ్ జరగకుండా చాలా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవడం జరగడం ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత. పిల్లలు పరంగా 5వ తరగతి విద్యార్థులైతే మన సెంటర్ చిల్లకూరు నందు 294 మంది అప్లై చేసుకున్నారు. వారు పరీక్ష రాస్తారు. ఇంటర్ విద్యార్థులు 194 మంది అప్లై చేసుకున్నారు. వాళ్ళు పరీక్ష రాస్తారు. ఇంటర్ విద్యార్థులు మధ్యాహ్నం పాఠశాలకు వచ్చి పరీక్ష రాస్తారు. ఉదయాన్నే 5వ తరగతి వచ్చి పరీక్ష ప్రారంభమైంది. అన్ని రూములకు మేము విద్యార్థులను పంపించడం జరిగింది. అలాగే వాటర్ ఫెసిలిటీ మరియు హెల్త్ స్టాఫ్ మాకు సపోర్ట్గా వచ్చున్నారు. అలాగే ఎంఈఓ గారు, స్థానిక తహసీల్దారు వారందరి యొక్క పర్యవేక్షణలో పరీక్షా కేంద్రాలు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతిరోజు అనేక మంది పార్టీలో చేరుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో ఉన్న తన నివాసంలో ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన వారు టీడీపీలో చేరారు. పట్టణంలోని అశోక్ నగర్లో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నివాసంలో ఇందిరానగర్కు చెందిన వెంకటేశ్వర నాయుడు మరికొందరు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ వైకాపాకు చెందిన వెంకటేశ్వర నాయుడు మరో 25 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు. వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేదని, టీడీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి అనేక మంది పార్టీలో చేరుతున్నారని ఆయన వివరించారు. పెద్దలు సోదరులు వెంకటేశ్వర నాయుడు గారు 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశంలో చేరతాము, మీ కుటుంబంలో సభ్యులు అవుతామని చెప్పి వాళ్ళ సంబంధించిన అందరూ కూడా ఈరోజు తీసుకొచ్చి దాదాపు 25 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు వెంకటేశ్వర నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఖచ్చితంగా అన్నతో చర్చించి అవన్నీ కూడా పరిశీలిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరు కూడా చేరామో లేదో ఊరికే చేరామనుకోకుండా గట్టిగా కష్టపడి ఊదుల దగ్గర ఉండి రేపు సైకిల్ గుర్తుకి ఓటు చేయాల్సిన బాధ్యత మీ అందరూ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదో ఊరికి కాలువ వేసుకున్నామా, వచ్చామా, అన్నతో వచ్చామా, మొహటానికి మాత్రం పోతున్నాయినా ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే మన భవిష్యత్తు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరు అందరూ కోఆపరేట్ చేయండి. మనం తెలుగుదేశం పార్టీ గెలిపించుకున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. మీకు సిమెంట్ రోడ్ కూడా నేనే గుర్తుందా లేదా? మీ ఊరగాయల ఫ్యాక్టరీ గుర్తుందా? కాబట్టి లైట్లు కూడా మేము వేసింది. కాబట్టి ఇప్పుడు గెలిచినటువంటి గవర్నమెంట్ ఏం చేయలేదు. మీకు ఆరిపోయిన లైట్లు ఎగిచ్చే పరిస్థితి లేదు ఈరోజు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్ర అభివృద్ధి. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పెంచలయ్య, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డికి టీడీపీ జనసేన శ్రేణులు గూడూరులో ఘనస్వాగతం పలికారు. గూడూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు
మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు స్వాగతం పలికి ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ విజయానికి కృషి చేస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, భాస్కర్ రెడ్డి, నయూం తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో మార్చి 2వ తారీఖు జాయిన్ అయిన తర్వాత గూడూరు పట్టణంలోకి రావడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోకి ఈరోజు నేను ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గ శాసనసభ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయినటువంటి సోదరులు పాసం సునీల్ కుమార్ గారు, అలాగే భాస్కర్ అన్న, పులిం సేనన్న, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజు గారు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన అందరూ కార్యకర్తలు కూడా నాకు ఘనంగా స్వాగతం పలికి తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి తీసుకొచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో దివ్యాంగులకు ప్రతి నెల భరోసా కార్యక్రమం కింద సరుకులు అందజేస్తున్నామని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రజేంద్ర రెడ్డి తదితరులు తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు సరుకులు అందజేశారు. ఈ సేవా కార్యక్రమాల్లో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కేతిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు, గున్నోరెడ్డి రమేష్ రెడ్డి, దివ్యాంగుల అంటే రెడ్డిల్లో కూడా చాలామంది దివ్యాంగులు ఉన్నారని ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత కానీ అంటే పెట్టిన తర్వాత అప్పుడు సర్వే చేసినప్పుడు అప్పుడు అర్థమైంది సమాజంలో ముఖ్యంగా రెడ్డి బంధువుల్లో కూడా ఎంతమంది మనకి ఇబ్బంది పడుతూ ఉన్నారని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలన్న వెంటనే ప్రస్తుత గౌరవ అధ్యక్షులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి తనయులు కీర్తిశేషులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి యొక్క ఆశయాలను కొనసాగించేటటువంటి మా గౌరవ అధ్యక్షులు ఇప్పటి గౌరవ అధ్యక్షులు సిద్ధారెడ్డి వెంకట సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా ముత్యాలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి మాకందరికీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి సిద్ధారెడ్డి ఇంద్రసేనన్న, వాళ్ళందరూ కూడా మనం ఒక మంచి కార్యక్రమం చేద్దామన్నప్పుడు ఈ విధంగా పలసరుకుల కార్యక్రమాన్ని అడిగిన వెంటనే వాళ్ళు అందరికీ కూడా ఎంతో సంతోషంగా ఒప్పుకొని నాయుడుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం సమక్షంలో సుమారు 50 మంది యువకులు పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ టీడీపీలోకి వచ్చేందుకు యువత మక్కువ చూపుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకు సురేష్, విజయ్ భాస్కర్ రెడ్డి, ఓజిలి మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఓకే అన్న, రమేష్ అన్న చూడాలా? మరి వారిద్దరు నాయకత్వం మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఆ విధమైన నమ్మకం ఉంది. మరీ ముఖ్యంగా యువకుల్లో మరి పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన అభిమానం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా ముందు చూపుతో పవన్ కళ్యాణ్ గారు అయితేనే మనకు ఈ రాష్ట్రంలో
మరి ఈ రాక్షస పరిపాలన అంతమొందించేదానికి ఆయన మనకు తోడుగా ఉంటాడని భావించాడు. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే తనంతటా తానే బయటకు వచ్చి నేను చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాను, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించాలంటే, ఈ రాష్ట్రంలో ప్రజా కంటక పాలన అంతమొందించాలంటే, ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన అంతమొందించాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంతో అవసరం అని చెప్పని భావించి ఆయనకి బాసటగా నిలబడ్డాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ఆయన్ని అభినందించాలని చెప్పని ఈ సందర్భంగా కేంద్రంలో ఇప్పటికీ 370 సీట్లు వస్తాయని చెప్పని అన్ని సర్వేలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ భారతదేశంలో మోడీ గారి నాయకత్వమే శరణ్యం అని చెప్పని కూడా భావించి మూడవసారి ముచ్చటగా ఆయన్ని ప్రధానమంత్రి అయ్యేదానికి ఈ భారతదేశ ప్రజలందరూ కూడా ఏకకంఠంగా మరి ఆయనకి మద్దతు పలుకుతూ ఉండరు. మరి ఈ నేపథ్యంలో మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్డీఏ నుంచి వచ్చేసిన ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తిరిగి ఎన్డీఏలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. గూడూరు మండలంలోని విందూరు గ్రామంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పావని అనే మహిళకు 5,000 రూపాయలు విలువ చేసే బియ్యం, ఇతర వస్తువులను ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అందజేశారు. అలాగే ఎండు ఫలాలను కూడా ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమానికి దాతలుగా ఐటీఐ ప్రభాకర్ మిత్రుడు రమేష్ వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కరిముల్లా, రాము, ప్రభాకర్, అబ్దుల్లా, దయాకర్, నాగరాజు, సతీష్, అంగన్వాడీ కార్యకర్త కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు మండలంలోని మన ఇందూరు గ్రామం నందు మనకందరికీ సుపరిచితురాలు పావుని మన క్యాన్సర్తో గత 4-5 నెలల నుంచి ఇబ్బందులు పడుతున్న పావునికి మన ప్రగతి సేవా సంస్థ ఏదో ఒక మన సహాయంగా ఆదుకుంటూ వస్తున్నాం. ఈ నెల కూడా పావునికి ఒక 5,000 రూపాయల పలసరుకులు, ఒక 1,000 రూపాయలకి న్యూట్రిన్స్ ఫుడ్, అదేవిధంగా ఒక బియ్యం బస్తా, అంటే అమ్మాయికి చెల్లెలు వాళ్ళకి ఈ నెలంతా కూడా పుష్కలంగా సరిపోయేదానికి మనం ఏర్పాటు చేసాం. దాంతోపాటు కొన్ని కూరగాయలు కూడా ఈరోజు తేవటం జరిగింది. దీనికి మా కుటుంబ సభ్యుడైన ఐటీఐ ప్రభాకర్ గారి మిత్రుడు సాఫ్ట్వేరు ఇంజనీరు రమేష్ బాబు సంపూర్ణ సహకారంతో అందించాడు. మా రమేష్కి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ, మా ఇలాంటి పిల్లలు సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేయాలని, అంటే ప్రగతి సేవా సంస్థే కాదు, అది ఏ సంస్థ అయినా కూడా ఎక్కడైనా కూడా ఎవరో ఒకరి నిరుపేదలకి ఆదుకోవాలని సాఫ్ట్వేర్ రంగాన్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ప్రగతి సేవా సంస్థ తరపున ఇందూరు గ్రామంలో పావని అనే ఒక అమ్మాయికి ప్రతి నెల మనం పలసరుకులు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదే దాంట్లో భాగంగానే ఈ నెలలో కూడా మా స్నేహితుడు, మా శ్రేయోభిలాషి రమేష్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిన వ్యక్తి పూర్తి సహకారాలతో ఈ 5,000 రూపాయలు సంబంధించిన పలసరుకులు, కూరగాయలు, తినుబండారాలు అయితేమి, డ్రై ఫ్రూట్స్ అయితేమి అన్ని అందించడం బియ్యం బస్తా ఇవన్నీ అందించడం జరుగుతుంది. ఆయనకి మా ప్రగతి సేవా సంస్థ ద్వారా చిల్లకూరు మండలంలోని కలోకొండ క్షేత్రంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీరి వెంట స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ సుఖభాగ్యారోగ్య ఐశ్వర్యావృద్ధ్యర్థం రేచల్ల గోత్రోద్భవస్య మురళీ నామధేయస్య జ్యోతి నామ్యాః రేవంత్ చక్రవర్తి నామధేయస్య పునః శుద్ధోదకం కృత్వా ఆచమ్య ఓం అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః పునః శుద్ధోదకం కృత్వా శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నర్తనిధి భక్తి గుణపూర్ణ శ్రీశైల పూర్ణ గుణవశంవదన పరమ పురుష కృపా పూర్ణ విభాంగిత బహుభూమాశ్రయ సురధామాలయ వన రామాయ తవన సీమా పరివృత విశంక ప్రమదతుండ శృంగ కలత్కగణ స్మాలింగితస్య శ్రీమాదిక గుణ రామానుజ ముని నామాంకిత బహుభూమాశ్రయ సురధామాలయ వన. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ప్రదోష కాలంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ యూత్ మరియు గ్రామ భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ భీమలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. చిలుకూరు మండలంలోని కలువకొండలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరులోని దర్గామెట్టలో కొలువైయున్న శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలోని శ్రీ సుందరేశ్వర స్వామికి మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి గజవాహన సేవ జరిగింది. ఉభయదాతలుగా అల్లూరి గిరీష్ కుమార్ రెడ్డి, లత, మహేష్,
కుమార్ రెడ్డి, రాధిక వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటర్లను చైతన్యపరుస్తూ గూడూరు పట్టణ పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది. వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లిలో 30,000 మెజార్టీతో గెలుస్తాం. మనుబోలు మండలంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. విరివిగా సేవా కార్యక్రమాలు. రోటరీ క్లబ్ వెస్ట్ వారోత్సవాల్లో భాగంగా ప్రాంతీయ ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన క్లబ్ ప్రతినిధులు, ఇతరులు. వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహుడికి పూజలు. చిల్లకూరు మండలంలోని కలోకొండ క్షేత్రంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.